కిందికి గలగలా గోదావరి ఏపీకి తరలిపోతున్నది, అక్కడ పట్టిసీమ లిఫ్ట్ నడుస్తూనే ఉన్నది, నీకేం రోగమయ్యా రేవంత్ రెడ్డి అంటే మళ్ళా ఇంకేదో పిచ్చి మాటలు మాట్లాడతాడు. మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతుండో. ఎట్లనయ్యా ముఖ్యమంత్రి గారు మరి నీళ్ల సంగతి ఏంది, కరువు వచ్చింది కదా అంటే రక్తం 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 జల్లుండ్రి, రక్తం జల్లుండ్రి బీఆర్ఎస్ వాళ్ళది, చల్లితే పంటలు వండుతాయి అని మాట్లాడిండు. మా ప్రశాంత్ రెడ్డి అన్నకు తిక్క ఉట్టింది, నిజంగా రక్తం జల్లమంటావా నా కొడక అని చెప్పి ఇగో తీసుకోరా పోయి రక్తం అని చెప్పి రక్తం కూడా ఇచ్చిండు. రక్తం ఇచ్చి ఇగో తీసుకో మరి తీసుకొని మాకు పొలాలకు నీళ్ళు, రైతులకైతే నీళ్ళు అని చెప్పి మన నాయకులు బయలుదేరితే ఇక ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆయనకు తెలిసినవి రెండే రెండు, ఓట్లు తిట్లు. అయితే ఓట్లు పెడతాడు దొంగ ఓట్లు, లేదంటే తిట్లు తిడతాడు, బూతులు తిడతాడు. 32 నెలల ఏం చేసినామని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఏమైనా మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు, ఏ జాతి నీది, నీది ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు.